ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మాట్లాడవేంటి శ్రీవల్లి? సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటావేంటి? నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? లేదు త్రిదేవ్, నేనేం అబద్ధం చెప్పలేదు. మరి వాడు ఎందుకు అలా మాట్లాడాడు? అసలు వాడెవడు? ఏమో త్రిదేవ్, వాడెవడో నాకు కూడా తెలీదు. వాడెవడో మీకు తెలీదు, కానీ వాడికి నీ గురించి, సుబ్బు గురించి, మీ ఇద్దరి ప్రేమ గురించి చాలా బాగా తెలుసు. మీ ఇద్దరు ఎక్కడెక్కడ తిరిగారో వాడికి క్లియర్గా తెలుసు, కానీ వాడు మాత్రం నీకు తెలీదు. అసలు వేరుశనగలు అమ్మేవాడికి కూడా మీ లవ్ గురించి ఇంతగా తెలుసంటే నేనేమనుకోవాలి? వాడేమో మీరు ఈ ప్లేస్కి చాలాసార్లు వచ్చారని అంటాడు, నువ్వేమో రాలేదంటావు. ఇప్పుడు నన్ను ఎవరిని నమ్మమంటావు? ఎవడో ముక్కు మొహం తెలియని వాడు నీ గురించి అంతలా వాగుతుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు అంటే వాడు చెప్పేదే నిజం అనుకోవాలా? నేను నీ మెడలో తాళి కట్టకముందు సుబ్బుకి నీకు మధ్య ఏం జరిగినా పట్టించుకోనని, నా దగ్గర మాత్రం ఏ విషయం దాచిపెట్టకుండా చెప్పమని అన్నాను కదా. నేనింత ఫ్రీగా ఉన్నప్పుడు నువ్వు కూడా అంతే నిజాయితీగా ఉండాలి కదా. నీకు నా మీద నమ్మకం కలగట్లేదా శ్రీవల్లి? నేనేమైనా చెడ్డవాణ్ణి అనుకుంటున్నావా? నీతో ఎలా ఉంటే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు? ఏం చేస్తే ఫ్రెండ్లీగా ఉంటావో చెప్పు, అలాగే ఉంటా. త్రిదేవ్, నేను చెప్పేది ఒక్కసారి విను. నేను నీకే అబద్ధం చెప్పలేదు, అలాగే నీ దగ్గర ఏ విషయం కూడా దాయలేదు. ఇప్పుడొచ్చిన వ్యక్తి నిజంగా ఎవరు నాకు తెలియదు, అలాగే మేమెప్పుడు ఇక్కడికి రాలేదు. నువ్వు చెడ్డవాడివని నేను అనుకోవట్లేదు, నువ్వెంత మంచివాడివో నాకు తెలుసు. కానీ నువ్వే నన్ను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అని అంటూనే మరో పక్క నన్ను అపార్థం చేసుకున్నట్టు మాట్లాడుతున్నావు. నేనే నిన్ను అపార్థం చేసుకోవట్లేదు, నువ్వు నాతో అన్ని విషయాలు షేర్ చేసుకోమని చెప్తున్నాను. నీకు సంబంధించిన విషయాలు ఎవడో మూడో మనిషి ద్వారా తెలియడం నాకిష్టం లేదు. నేను నీ పట్ల ఇంత పాజిటివ్గా ఉన్నా కూడా నువ్వు నన్ను, నా మాటల్ని నెగిటివ్గా తీసుకుంటున్నావు. ఆ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో శ్రీవల్లి, భార్యకి సంబంధించిన సీక్రెట్స్ భర్తకి ఇంకో వ్యక్తి ద్వారా తెలిస్తే అతను ఎలా ఫీల్ అవుతాడో ఒక్కసారి ఊహించుకో. నేను కాబట్టి వాడి మాటల్ని పట్టించుకోలేదు, ఇంకొకడైతే చచ్చిపోతాడు. ఇంకెప్పుడు ఏ విషయం కూడా నా దగ్గర దాచే ప్రయత్నం చెయ్యకు. భగవంతుడా, నీకు అసలు ఎలా చెప్తే అర్థమవుతుంది? నేను ఏ విషయం నీ దగ్గర దాయలేదు, దయచేసి నా మాట నమ్ము. అలా చెప్పే కదా ఇప్పుడు అందరి ముందు నన్ను వెధవని చేసావు. ఇంకోసారి నేను వెధవని అవ్వాలని అనుకోవట్లేదు. అది కాదు త్రిదేవ్. మా తమ్ముడు పెట్టిన టార్చర్కి శ్రీవల్లి సోకాలు పెడుతూ అక్కడే ఏడుస్తూ ఉండిపోయిందా? ఇంకా రాలేదు. ఊహించని దెబ్బ కదా, రావడానికి ఆ మాత్రం టైం పడుతుంది. పాపం, కొత్త పెళ్లి కూతురు జీవితం అటు ప్రేమ విఫలమై ఇటు పెళ్లి చేసుకున్న వాటితో ఆనందం లేక చాలా సాడ్గా సాగిపోతున్నట్టుంది. మనకు కావాల్సింది అదే కదా. ఏమండి, భోంచేతురుగాని రండి. ఇంకా శ్రీవల్లి అల్లుడు గారు రాలేదు కదా సీత, వాళ్ళు వచ్చాక అందరం కలిసి తిందాం. వాళ్ళు వచ్చే వరకు ఇంకా లేట్ అవుతుందేమో మావయ్య గారు, మనం తినేద్దాం. అవును నాన్న, మీరు తిని టాబ్లెట్లు వేసుకోవాలి కదా. అదిగో శ్రీవల్లి వాళ్ళు వచ్చేసారు నాన్న. వచ్చారు అల్లుడు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి, అందరం కలిసి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఏంటమ్మా, అల్లుడు గారు ఆకలేదని అలా వెళ్ళిపోయారు? ఏం లేదు నాన్న, బయట స్నాక్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినేసాం, అందుకని ఆకలి వేయట్లేదనుకుంటా. అవునా? అవునన్నా.
మీ నాన్న మీతో కలిసి తిందామని ఇప్పటి వరకు మీకోసం భోంచేయకుండా వెయిట్ చేస్తున్నారమ్మా. మనం తిందాం రండి నాన్న. కేశవ, మా తమ్ముడు వేసిన ప్లాన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా వర్కౌట్ అయినట్టుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. శ్రీవల్లి ముఖం బాధతో నలిగిపోతుంది, మనోడి ముఖం కోపంతో రగిలిపోతుంది. ఏమో అనుకున్నాం కానీ మీ తమ్ముడు చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు. శ్రీవల్లి కూడా అమ్మ నాన్నల దగ్గర తన మనసులో ఉన్న బాధ తెలియకుండా బాగానే మేనేజ్ చేస్తోంది. తప్పదు కదా, అంత తెలివిగా ప్లాన్ చేస్తున్నాడు త్రిదేవ్. పద పద, మన మీద డౌట్ వస్తుంది. బాగుంది. ప్రేమేమో వాడితో, పెళ్ళేమో వీడితో. నీతో ఎలా ఉంటే నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు? ఏం చేస్తే ఫ్రెండ్లీగా ఉంటావో చెప్పు, అలాగే ఉంటా. కేశవ, ఆ శ్రీవల్లి చూడు, అన్నం తినకుండా కొమిలిపోతూ ఉంది. మీ తమ్ముడు తినకపోతే ఇంకొక వ్యక్తిని కూడా తిననిచ్చే రకం కాదులే. కోదండరామయ్య తినకుండా వెయిట్ చేస్తున్నారని సీతమ్మ చెప్పేసరికి తినాలని లేకపోయినా తండ్రి కోసం వచ్చి కూర్చుని ఉంటుంది. మీ తమ్ముడు ఏమన్నాడో మనకు తెలియదు కదా, అందుకే తనకి ముద్ద మింగుడు పడ్డన్నది అనుకుంటా. శ్రీవల్లి, తినకుండా ఆలోచిస్తున్నావేంటమ్మా? ఏం లేదమ్మా. మీ నాన్న శ్రీవల్లిని మనందరికీ బాస్ని చేశాడు. ఇప్పుడు త్రిదేవ్ గాడు తనని బానిసలా చూస్తాడు. మనకు కావాల్సింది అవన్నీ కాదర్తి, ఆస్తి. అది చేతికి వచ్చే వరకు మనం త్రిదేవ్ గాడిని రెచ్చగొడుతూనే ఉండాలి. వాడు దీన్ని మానసికంగా చావుగొడుతూనే ఉండాలి. మనం అనుకున్నది దక్కించుకున్న తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. త్వరగా తిను, వెళ్ళి రేపటి ప్లాన్స్ గురించి ఆలోచిద్దాం. ఈరోజు శ్రీవల్లికి ఇచ్చిన స్ట్రోక్కి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఇలా ఓ 2-3 సార్లు తగిలితే దెబ్బకది నా కాళ్ళ దగ్గర పడుతుంది. ఈ శ్రీవల్లి వచ్చేస్తుంది. వెంటనే మనం మూడ్ మార్చేసి యాక్టింగ్ మొదలు పెట్టాలి. త్రిదేవ్, పాలు తీసుకో. నాకేం వద్దు. ఏంటి త్రిదేవ్, ఇంకా కోపంగానే ఉన్నావా? నేను నిజంగానే నీకే అబద్ధం చెప్పలేదు. నన్ను నమ్ము త్రిదేవ్. నువ్వు అలా సైలెంట్గా ఉంటే నాకు బాధగా ఉంది. ప్లీజ్ నాతో మాట్లాడు. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు శ్రీవల్లి. నా గురించి నువ్వు బాధపడకు. ఈ రోజుల్లో లవర్స్ మధ్య ఇవన్నీ కామన్. నువ్వు సుబ్బు డీప్గా లవ్ చేసుకున్నారు, సరదాగా తిరుగుంటారు. అందులో తప్పేం లేదు. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. గాడ్ ప్రామిస్గా నేను సుబ్బుతో తిరగలేదు. శ్రీవల్లి, నువ్వు తిరిగినా నేను పట్టించుకోను. దయచేసి నాకు అబద్ధం చెప్పకు. వాడు ఎంత కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా చెప్పాడో నువ్వే చూసావుగా. కాని వాడు అలా నీతో మాట్లాడేసరికి నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకో మనసులో ఎక్కడో చిన్న పెయిన్ ఫీల్ అయ్యాను. ఎంతైనా భార్యవి కదా. కాకపోతే ఇప్పుడు మనకి పెళ్ళైపోయింది కదా.
ఇంకా నీ గతం వల్ల మనం ఇబ్బంది పడకూడదు. నేను కోరుకునేది అదే. అర్థమైందా? సరే, ఇక పడుకో. కానీ నువ్వు భోజనం చేయలేదు కదా త్రిదేవ్. ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది? నాకు ఏం కాదులే. నువ్వు అలా తినకుండా పడుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నేను వెళ్ళి భోజనం తీసుకుని వస్తాను. కొంచెం చేయండి. శ్రీవల్లి, ప్లీజ్. నాకెందుకో భోజనం చేయాలనిపించట్లేదు. నన్ను ఫోర్స్ చేయకు. నా మీద కోపం లేదు అన్నారు. అలాంటప్పుడు వచ్చి కొంచెం భోజనం చేయొచ్చు కదా. మనసులో కోపం లేదు, కడుపులో ఆకలి లేదు. సరేనా? నువ్వు తిన్నావుగా, అది చాలు. శ్రీవల్లి, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి త్రిదేవ్? ఈసారి మనం బయటికి వెళ్దామనుకున్నప్పుడు నువ్వు సుబ్బు వెళ్ళని ప్లేస్ ఏమైనా ఉంటే చెప్పు, అక్కడికి వెళ్దాం. ప్లీజ్ శ్రీవల్లి, ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ప్రతి చోట ఎవడో ఒకడు మిమ్మల్ని చూసినవాడుంటే కష్టం కదా. మీ ఇద్దరి గురించి ఎవడో బ్యాడ్గా కామెంట్ చేయడం, నాకు కోపం రావడం, పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి న్యూసెన్స్ చాలా అసహ్యంగా ఉంటుంది. ఎంతమందితోని గొడవ పెట్టుకుంటాం? నువ్వే చెప్పు. ఇద్దరు లవర్స్ అలా సరదాగా తిరిగినంత మాత్రాన అదేదో పెద్ద ఇంటర్నేషనల్ క్రైమ్ అయినట్టు ఈ ఎదవలు మాట్లాడుతున్నారు. నువ్వు సుబ్బుతో అలా తిరగడం నేను తప్పని చెప్పట్లేదు. కాకపోతే ఎందుకో మీ గురించి అలా మాట్లాడుతుంటే విని సైలెంట్గా ఉండలేకపోతున్నాను. నీ పట్ల నేను చాలా హానెస్ట్గా, పాజిటివ్గా ఉన్నాను. నిన్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వే నీ గురించి నాకు పూర్తిగా చెప్పట్లేదు. ఒకవేళ నేనేమన్నా అనుకుంటానేమోనని మనసులోనే దాచుకుంటున్నావేమో. అలా చేయకు. ఎందుకంటే నాది చాలా బ్రాడ్ మైండ్. నేను అమెరికాలో ఉండి వచ్చిన వాణ్ణి. ఇక్కడి వాళ్ళలా ఫూలిష్గా ఆలోచించే మనిషిని కాదు. సో నాలాగే ఓపెన్గా ఉండు, సరేనా? జరిగిన దాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. త్రిదేవ్, భోజనం చేయకపోయినా కనీసం మీ పాలైనా తాగొచ్చు కదా. వద్దు శ్రీవల్లి, నువ్వే తాగే. గుడ్ నైట్. లడ్డు మామ, త్రిదేవ్ ఏమైనా కనపడ్డా? ఇందాకే తను కేశవబాబు రూమ్లోకి వెళ్ళడం చూశానమ్మా. ఓ సరే మామ. అవును, పెళ్ళైన కొత్తలో ప్రతి మగాడు అతని భార్యని క్షణం కూడా వదిలిపెట్టకుండా తనతోనే ఉంటాడు. కానీ త్రిదేవేంటి ఎప్పుడు మీటింగ్స్ పెడుతూ ఉంటాడు. వీళ్ళ ముగ్గురు కలిసి ఏమైనా రహస్యాలు మాట్లాడుకుంటున్నారా? ఇంతకీ ఏం చేసావురా నిన్న? దాని మొహం అలా మాడిపోయింది. ఏముందక్క, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం ఆ తిరుపతి గాడితో శ్రీవల్లి సుబ్బుల గురించి అసహ్యంగా మాట్లాడించి నేను కూడా శ్రీవల్లిని ఒక ఆట ఆడుకున్నాను. చాలా క్లాసుగా తన గుండెని రంపంతో కోస్తూనే మళ్ళీ తన మీద నాకు ప్రేమ ఉన్నట్టుగానే మాట్లాడాను. నిన్న వాడు చెప్పిన మాటలు అబద్ధమని నన్ను నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. మరి రాత్రి నీకు నచ్చజెప్పడానికి ట్రై చేసే ఉంటుంది కదా. ఒక్క రాత్రేంటి, ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూనే ఉంది. మరి నువ్వేం చేస్తున్నావు? నేను ప్రతిసారి దాని ప్రయత్నాన్ని ముల్లులా మార్చి దానికే గుచ్చుకునేలా చేస్తున్నాను. నిన్న జరిగిన ఇన్సల్ట్కి శ్రీవల్లికి మనశ్శాంతి ఉండదు. తను కోలుకోవడానికి ఇంకొన్ని రోజులు పడుతుందిలే. ఈలోపు మళ్ళీ మరో ప్లాన్ చేసి అది నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేయాలి. నేను రాత్రి డిన్నర్ చేయకుండా, ఆఖరికి అది తీసుకొచ్చిన పాలు కూడా తాగకుండా పడుకున్నాను కదా. నేను పస్తు పడుకున్నానని నా భార్యమని నా కోసం చాలా బాధపడింది. రాత్రంతా ఏడుస్తూనే ఉంది తెలుసా. ఆహా, దాని బాధల గురించి నువ్వు ఇలా చెప్తూ ఉంటే నాకు సుప్రభాతం వింటున్నంత హాయిగా ఉందిరా. అది అలాగే ప్రతిరోజు కుమిలి కుమిలి చావాలి. లేకపోతే దాని దగ్గర మేము బెగ్గస్లా డబ్బులు అడుక్కోవాలా?
ఏంటి త్రిదేవ్ బాబు, ఎప్పుడు ఈ రూమ్లోనే ఉంటావు? కొత్త పెళ్లి కొడుకువి, భార్యతో ముచ్చట్లాడుతూ మీ రూమ్లోనే ఉండాలి కదా. నిన్ను వెతుక్కుంటూ నీకోసం అస్తమానం శ్రీవల్లి ఇక్కడికి రావాలంటే కష్టం కదా. తన్ని అర్థం చేసుకో. ఆ, త్రిదేవ్ని నేనే పిలిచాను లడ్డు, రిసెప్షన్ గురించే మాట్లాడడం కోసం. అప్పుడియా అనుకున్నాను, ఏదో ఒక దాని గురించి డిస్కషన్ పెట్టుంటారని. నడకటం శ్రీవల్లి, ఈ శారీస్ ఏంటి? ఇందులో నన్ను ఏ సారీ కట్టుకోమంటారు? అది నన్ను అడుగుతావేంటి? నీకిష్టమైంది కట్టుకో. మీకే కలర్ అంటే ఇష్టమో చెప్పండి, ఆ కలర్ శారీయే కట్టుకుంటాను. మీ ఇష్టాలు నాకు తెలియవు కదా. అయ్యో శ్రీవల్లి, మనం ఇంకా చాలా కాలం కలిసి ఉండాలి. నెమ్మదిగా తెలుసుకుందువులే. దానికి ఇప్పుడు అంత తొందర లేదు. అంత సడన్గా నా కోసం నీ ఇష్టాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏ కలర్ శారీ కట్టుకున్నా అందంగానే ఉంటావు. నీ ఇష్టమే నా ఇష్టం, సరేనా? ఏమో అనుకున్నాను, నిన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తోందిరా. చేస్తుందక్క, ఎందుకంటే నేను చేస్తున్న యాక్టింగ్ ఆ రేంజ్లో ఉంది. మరి తమ్ముడు, అది ఇంప్రెస్ చేస్తుంది కదా అని తొందరగా దానికి ఇంప్రెస్ అవ్వకు. నేను మరీ అంత వీక్ కాదులే అక్క. నాకు టార్గెట్ ఇంపార్టెంట్. పుండు మీద కారం చల్లినట్టుగా రోజు తనని హింసిస్తూ తనకి తెలియకుండానే టార్చర్ చూపిస్తాను. నేను ఎక్కడ ఫీల్ అవుతానేమో, ఎక్కడ బాధపడతానేమో అని ప్రతి క్షణం నా గురించే ఆలోచించేటట్టు చేస్తాను. నా భర్త హ్యాపీగా ఉండడానికి నేనేమైనా చేయాలి, అవసరమైతే నా ప్రాణమైనా ఇచ్చేయాలి అని తను మెంటల్గా ఫిక్స్ అయ్యేలా చేస్తాను. అలా తనని ప్రిపేర్ చేస్తేనే మన పని ఈజీ అవుతుంది. నేను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ కళ్ళు మూసుకొని పెడుతుంది. వెల్ డన్ త్రిదేవ్, బాగా ఆలోచిస్తూ నీ భార్యని భలే కంట్రోల్ చేసుకున్నావు. కీప్ ఇట్ అప్. ఏమండి, ఇదిగోండి మీ ఫోన్ మర్చిపోయారు. ఓ, వెళ్ళొస్తాను. నాన్నా, నాన్నా, నాన్నా. తంగచ్చి బావగారు గుడికి వెళ్ళినారు దినేష్ బాబు. ఓ సరే మామ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. టిఫిన్ చేసావా? లేదు మామ, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అక్కడే తింటాను. అబ్బో, మీ నాయన అప్పగించిన బాధ్యతల్ని చక్కగా చేస్తూ వర్కహాలిక్ అయిపోయావు నువ్వు. వస్తాను మామ. ఇన్ని రోజులు దిక్కుమాలిన వెధవల్లా బతికిన వీళ్ళు ఇప్పుడు ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తున్నారు. పైగా తిండి కూడా తినకుండా సిన్సియర్గా వర్క్ చేస్తున్నట్టు బిల్డప్ ఒకటి. ఆస్తి నా చేతికి రావాలి, అప్పుడు చెప్తా వీళ్ళ పని. ఒక్కొక్కళ్ళని కుక్కను కొట్టినట్టు కొట్టి ఇంట్లోంచి తరిమేస్తాను. కేశవ్ బాబు, మీరు బిజీగా ఉండారా? ఏం కావాలి నీకు? ఆ ఫంక్షన్ స్టేజ్ ఎక్కడయ్యాలో చెప్తే వెంటనే ఆ ఏర్పాట్లు చేయిస్తాను. అలాగే పూలు కూడా తెప్పిస్తే డెకరేషన్ వాళ్ళు రాగానే స్టార్ట్ చేయిస్తాను. ఏయ్, నేనేమన్నా ఇంటి పనుండి అనుకున్నావా? స్టేజీ పువ్వులు అని నన్ను అడుగుతున్నావేంటి? అదేంటి బాబు, నేను అలా ఎందుకు అనుకుంటాను? మరి వాటి గురించి నన్ను ఎందుకు అడిగావు? మొదటి నుంచి ఇంట్లో అన్ని పనులు పురమాయించేది మీరే కదా, అందుకే మిమ్మల్ని అడిగాను. ఏంట్రా పనులు పురమాయింపులని నాకే క్లాస్ పీకుతున్నావు? అయ్యో బాబు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు బాబు. నా ఉద్దేశం అది కాదు బాబు, ఉన్న విషయం చెప్తున్నాను అంతే. నర్మయ్, నన్నే తప్పుపడుతున్నావా? ఊరుకుంటుంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. పనోడివి పనోడ్లా ఉండవు. కేశవ్ బాబు, పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా అలా మాట్లాడకండి. నేనేం పనోడిని కాదు, నన్ను అలా అనకండి. నువ్వు పనోడివి కాకపోతే ఇంటి యజమానివా? నీ హద్దుల్లో నువ్వు ఉండటం నేర్చుకో. నాతో మర్యాదగా మాట్లాడకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు కూడా మర్యాదగా మాట్లాడండి కేశవ్ బాబు. ఏంట్రా, నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నిన్ను కేశవ ఏం జరిగింది? లడ్డు నిందుకు కొట్టావు? నన్ను తక్కువ చేసి నా గురించి చీప్గా మాట్లాడాను నాన్న. పైగా నాకు వార్నింగ్ ఇస్తున్నట్టు బిహేవ్ చేస్తుంటే కొట్టాల్సి వచ్చింది. లేదు సార్, నేను కేశవ్ బాబుని తక్కువ చేసి మాట్లాడలేదు.
అమర్యాదగా కూడా ప్రవర్తించలేదు. ఫంక్షన్కి సంబంధించిన స్టేజ్ ఎక్కడ వేయాలో చెప్పమన్నాను. దానికి ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు. ఏంటి లడ్డు గారు, బావకి ఎన్నో పనులుంటాయి. ఆ టెన్షన్లో మీరు చెప్పేదేం పట్టించుకోకుండా మిమ్మల్ని ఒక మాట అంటారు. ఆ మాత్రానికే మీరు ఫీల్ అయిపోతే ఎలాగండి? సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. అందరూ వెళ్ళండి. ఆగండి. ఏంటి శ్రీవల్లి? జరిగిందాన్ని బట్టి చూస్తే లడ్డు మామ ఏ తప్పు చేయలేదు. బావది కూడా ఏ తప్పు లేదు శ్రీవల్లి. ఆ టెన్షన్లో ఏదో అలా చేశాడు అంతే. అయిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు? అయిపోలేదు, ఇంకా మిగిలే ఉంది. తప్పు చేయని లడ్డు మామ ఎందుకు బాధపడాలి? అంటే నీ ఉద్దేశం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు తమ తప్పుని తెలుసుకుంటే అందరికీ బాగుంటుంది. అంటే నేను ఇప్పుడు ఈ లడ్డూకి సంజాయిషి ఇవ్వాలా? అక్కర్లేదన్నయ్య. బాధపడ్డ మనిషికి సారీ చెప్తే చాలు. ఈ చెక్ మీద సంతకం చేయమ్మా. అల్లుడు గారు, ఈ చెక్ మీకోసమే, తీసుకోండి. త్రిదేవ్, మనకి నాన్నిచ్చిన ఫస్ట్ అమౌంట్ ఇది. దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుందాంరా. అల్లుడు గారు, శ్రీవల్లికి దేవుడు పుట్టు పెట్టండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.